హాయ్ ఫ్రెండ్స్, కువైట్ కొత్త రెసిడెన్సీ చట్ట ప్రకారం రెసిడెన్సీ ఫీజు నుండి మినహాయింపు లభిస్తుందనే ఆరోపణలపై సోషల్ మీడియాలో వ్యాపించే వాదనలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. అటువంటి సమాచారం సరికాదని మరియు ఏదైనా అధికారిక నిర్ణయము లేదా ప్రకటన ఆధారంగా లేదని నొక్కి చెప్పింది. అయితే ఆన్లైన్లో విస్తృతంగా షేర్ చేయబడిన ఆడియో క్లిప్పును ఉద్దేశించి ఒక వివరణ ఇస్తూ నివాస విధానాలు మారలేదని మరియు వర్తించే చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా నివాస రుసుములు పూర్తిగా వసూలు చేయబడతాయని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. నివాస రుసుము నుండి ఎటువంటి మినహాయింపు ఆమోదించబడలేదని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిర్ణయం ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న ఏకైక మినహాయింపు ఆరోగ్య బీమా రుసుములకు మాత్రమే వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ మినహాయింపు కువైట్ కుటుంబాలు స్పాన్సర్ చేసే మొదటి 3 గృహ కార్మికులకు మాత్రమే పరిమితం చేయబడింది మరియు రెసిడెన్సీ ఛార్జీలతో సహా మరే ఇతర రుసుములు వర్తించవని పేర్కొంది. అయితే సమాచారాన్ని ప్రచురించేటప్పుడు లేదా పంచుకునేటప్పుడు ఖచ్చితత్వం మరియు బాధ్యతను పాటించాలని మరియు ధృవీకరించబడిన ప్రకటనలు మాత్రమే మరియు నవీకరణ కోసం అధికారిక మరియు అధికృత కమ్యూనికేషన్ మార్గాలపై మాత్రమే ఆధారపడాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటనలు ప్రజలకు కోరింది. Don't forget to subscribe, like, share. Thanks for watching.